రామకృష్ణ గారు రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు రాత్రి నైట్ ఏపీపీ చెప్పారు సార్, ఎక్సలెంట్గా చెప్పారు. ఏపీపీ సార్ సింపుల్గా అసలుకి ఎక్సలెంట్గా చెప్పారు. అసలుకి అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా వచ్చింది సార్ అసలుకి. అవునవును, సింపుల్గా కరెక్ట్గా చెప్పారు. అండ్ హెవీ లెంత్ చెప్పకుండా షార్ట్ కట్లో మాకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా వచ్చింది సార్. ఆ లాంగ్వేజ్ చెప్పే ప్రాసెస్ కూడా బాగుంది, కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ ఎర్రర్స్ రాకుండా ఎక్కడెక్కడ ఎంత చేయాలనేది అంతవరకు చేసి చెప్పారు. అవుట్పుట్ మాత్రం కరెక్ట్గా వచ్చింది. వెండార్స్ ఎంత తీసుకున్నా వెండార్స్ కూడా ఎట్లా తీసుకోవాలి, వెండార్స్ దగ్గర ఎంత ఇన్వాయిస్ మనం క్రియేట్ చేయాలి, ఎట్లా ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి కరెక్ట్గా అక్కడ కూడా ఎర్రర్ రాకుండా వెండార్ కూడా మనం ఏపీపీ పేమెంట్ మీద అసైన్ చేసాం చేశారు. తర్వాత జిఎల్ కూడా హౌస్ బ్యాంక్ ఐడీస్ యాడ్ చేసాం జిఎల్ లోకి వెళ్ళి. గుర్తుందా మీకు? అవన్నీ చేయాలి. అసైన్ చేశారు. అక్కడ అసైన్ చేయటం కూడా బాగా తీసేసుకుంది సార్. అసైన్ కూడా హౌస్ బ్యాంక్ దగ్గర కూడా. ఎలా అనిపిస్తుంది తీసుకుంది? ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కదా మనం. సార్ ఓకే సార్, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు సార్. బాగా ఎక్సలెంట్గా చెప్పారు. ప్రోగ్రామ్ అన్నీ కూడా బాగానే చెప్పారు సార్. మాకు అర్థమయ్యే విషయంలో మాత్రం సార్, మాకు ఎలా టీచ్ చేస్తే మాకు అర్థమైందో ఆ విధంగా మీరు టీచ్ చేశారు సార్. బాగా అర్థమవుతుంది. అంటే ఎలా అర్థం అంటే ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది కదా సార్ స్టూడెంట్లో, ఆ వేలో మీరు ఆలోచించి మాకు చెప్పారు. ఎక్సలెంట్గా అర్థమైంది. అసలు సింపుల్గా అంత ఏపీపీ ప్రోగ్రామ్ కూడా సింపుల్గా షార్ట్ కట్లో అర్థమైపోయింది సార్. మాకు షార్ట్ కట్లో చెప్పారు, బాగా అర్థమైపోయింది. యాక్చువల్లీ మనం షార్ట్ కట్ కాదండి, కంప్లీట్ గా అన్ని చేసాము, అన్ని కాన్ఫిగరేషన్స్ చేసాము. కాకపోతే మీకు అది మీకు చెప్పడం అనేది మీకు అంత అంటే మీకు అలా నచ్చింది అనమాట, అంతే, అన్ని చేయలేదు. కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా చేసాం కాబట్టి అవుట్పుట్ వచ్చింది, లేకపోతే రాదు కదా. అవును సార్, అవుట్పుట్ బాగా వచ్చింది. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్గా చేశారు. ఓకే సార్, అవును సార్. ఆ కాన్ఫిగరేషన్స్ కూడా మాకు కూడా అర్థమైంది, బాగా సింపుల్ గా అర్థమైంది. క్లాసెస్ ఎలా ఉంది మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది మీకు? మేము జాయిన్ అయినప్పుడు మా దగ్గర అంత సబ్జెక్ట్ ఏం లేదు కదా సార్. మాకు కంపెనీ కూడా డిఫరెన్స్ తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో నుండి మమ్మల్ని ఇంత సబ్జెక్టు నేర్పారంటే అది మా అదృష్టం సార్. మీరు బాగా చెప్పారు, ఎక్సలెంట్గా చెప్పారు. చాలా ఇంప్రూవ్ అయ్యాం, చాలా వరకు 100%కి 99% ఇంప్రూవ్ అయ్యాం సార్. బాగా ఎవరైనా సరే జాబ్ కొట్టగల నమ్మకం ఉందా సార్ మీకు? కంపల్సరీ సార్, అందులో డౌటే లేదు సార్. ఆ విషయంలో మీరు చెప్పిన సబ్జెక్ట్ పరంగా మేము ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యామంటే అది మా తప్పే, మీదేం లేదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాగనే దానితోడు మాకు సపోర్ట్గా ఉన్నారు. రెజ్యూమ్ కూడా మాకు సపోర్ట్గా ఉండి చేయించడం, ఆ విషయంలో కూడా మీరు కేర్ తీసుకొని చేస్తున్నారు సార్. దానికి అంతగా చెప్పటం, అంతగా ఎక్స్ప్లెయిన్గా, అంతగా క్లియరెన్స్గా, అంత సపోర్ట్గా ఉండటం అంటే ఎక్కువ మందికి అంత పాసిబుల్గా ఉండకపోవచ్చేమో సార్. మీరైతే పాసిబుల్గా ఉంటున్నారు సార్, సపోర్ట్ చేస్తున్నారు బాగా. కానీ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన నిన్న ఫస్ట్ రోజే మీకు 3 కాల్స్ వచ్చినాయి, గుర్తుందా? అవును సార్, మీరు చేయంగానే మాకు ఫస్ట్లోనే 3 కాల్స్ వచ్చాయి. నెక్స్ట్ రోజు కూడా కాల్స్ వచ్చాయి. ఈ రోజు మీరు కన్ఫర్మ్ అయిపోవాల్సింది. మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారు, అది మనం చెప్పుకున్నాం. లేకపోతే అసలు మీకు కన్ఫర్మ్ అవ్వాలి 99%. అవును సార్, జస్ట్ నేను ఇదే ప్యాకేజీ కొంచెం హెవీగా చెప్పేసరికి వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారు. లేకపోతే జాబ్ కన్ఫర్మ్ అయ్యేది కదా? కన్ఫర్మ్ అయిపోయాయి సార్. వాళ్ళు జస్ట్ మీరు జనరల్ అడ్జస్ట్ చేయగలరా అని అడిగారు. నేను జనరల్ షెడ్యూల్స్ అయినా సరే ఏపీపీ జిఎస్టీ వితౌట్ ట్యాక్సీస్ జిఎస్టీ ఇవన్నీ చేయగలను సార్ అని చెప్పాను. వాళ్ళు ఎమ్మటే స్పాట్లో ఎంత ప్యాకేజ్ కావాలమని అడిగారు. నేను ఒకవేళ ఎమ్మటే అడిగారని ఆ ఉద్దేశంతో నేను ప్యాకేజ్ ఎక్కువ అడిగేసరికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు సార్. తక్కువ అయితే మేము తీసుకున్నాం సార్, అంత ప్యాకేజ్ అయితే మేము ఇవ్వలేము అన్నారు. అదే మీరు ప్యాకేజ్ ఒకటే తప్పుగా చెప్పారు కొంచెం. మరి అంత ఎక్కువగా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆలోచించారు. లేకపోతే మీ ప్యాకేజ్ వరకు వచ్చిందంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు మీరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. అవును సార్, అవును. కానీ మీరు కొంచెం ప్యాకేజ్ కొంచెం అడ్జస్ట్ నెగోషియబుల్ అని చెప్పుంటే బాగుండేది. 100% కొట్టేసేవాళ్ళు జాబ్.
అవును సార్. అది విషయం మీ ఇష్టం అనాల్సింది. ట్రైనింగ్ పరంగా ఎట్లా ఉంది సార్ మీకు? ట్రైనింగ్ పరంగా స్టార్టింగ్ నుంచి మన వరకు ఆల్మోస్ట్ అయిపోవచ్చు. ఇంకేం లేదు పెండింగ్. ఒక 2, 3 క్లాసెస్ తప్ప ఏం లేవు. ఎలా ఉంది మీకు ట్రైనింగ్ అర్థం అవటం కానీ మీకు అవన్నీ కూడా? ట్రైనింగ్ పరంగా మాకు సబ్జెక్ట్ పరంగా ఏ ప్రాబ్లం లేదు సార్. కరెక్ట్‌గా అర్థమవుతున్నాయి. ఏ పాయింట్స్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అన్ని కరెక్ట్‌గా అర్థమవుతుంది. మాకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు కాబట్టి మేము మీరు ఒకసారి చెప్తే మేము 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయం సార్. ప్రాక్టీస్ చేస్తాము. అందులో ఎర్రర్స్ కూడా రావట్లా. మీరు చెప్పారుగా ఎర్రర్స్ కూడా రావట్లా. ఎర్రర్స్ కూడా రావట్లేదు మీకు. అవునవును. ఎర్రర్స్ కూడా కానీ ఎర్రర్స్ రావట్లా. వస్తే ఎర్రర్స్ వస్తే మంచిదండి. బట్ మీ లక్ ఏంటంటే ఎర్రర్స్ తక్కువ వస్తున్నాయి. బట్ ఎర్రర్స్ కొన్ని మాత్రమే వచ్చినాయి. కానీ రియల్ టైమ్‌లో మనం చేసే వర్క్ అంతా కూడా ఎర్రర్స్ మీదే ఉంటదండి. ఇక్కడ నేర్చుకున్నంత ఈజీగా ఉండదు రియల్ టైమ్‌లో. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. మీకైతే ట్రైనింగ్ పరంగా అయితే మీకు ఏం ఫీడ్‌బ్యాక్ నో అంతా కూడా ప్రాబ్లమ్ ఓకే సార్. కదా? ట్రైనింగ్ పరంగా ఎలాంటి ఏ డౌట్స్ లేవు. నో ప్రాబ్లమ్ సార్. బాగానే అర్థమవుతుంది. ఎక్సలెంట్‌గా ఉంది మీ సబ్జెక్ట్. ఎవరికైనా అర్థమవుతుంది. మీ దగ్గర బాగానే అర్థమవుతుంది సార్. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్‌గా నేర్చుకోగలనని? నేను అనుకోలేదు సార్. ఇట్లా ఫాస్ట్‌గా నేర్చుకొని మళ్ళీ మీరు మీ సపోర్ట్ ద్వారా రెజ్యూమ్ పెట్టి కాల్స్ వస్తాయని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ అసలుకి మీ దగ్గర నేర్చుకొని నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళు ఎమ్మటే నన్ను ప్యాకేజ్ అడిగారని మీ ద్వారా మళ్ళీ నేను రెజ్యూమ్ పెట్టడం అంటే అది అసలుకి చాలా గ్రేట్ సార్ అసలుకి. ఎట్లా కాల్స్ ఫీల్ వచ్చాయంటే అవుతున్నారు గ్రేట్ మీరు? అసలు. కాల్స్ వస్తాయి. నేను చాలా రెజ్యూమ్ పిక్ హ్యాపీగా పిక్ అయ్యి మనకు అసలు కాల్స్ వచ్చినాయి వెంటనే. 4 కాల్స్ వచ్చినాయి 2 డేస్‌లో. ఆ! అవును సార్. 2 హ్మ్. కాల్స్ వచ్చాయి. వాళ్ళు కూడా రిసీవ్ బానే చేసుకున్నారు. మేము కూడా రిసీవ్ చెప్పాను. కొన్ని కాల్స్ ఏమో డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నారు. కొంతేమో సాలరీ దగ్గర కొంచెం ప్యాకేజ్ దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అయింది సార్. ఇంకంతే. లైఫ్ క్లాస్ మీకు యాక్చువల్లీ ఈరోజు కన్ఫర్మ్ అయిపోవాల్సింది. జస్ట్ మిస్ మీరు. యాహ్! సార్. అవును సార్. అవునవును. జస్ట్ మిస్ సార్. లేకపోతే అయిపోయేది. జాబ్ అయిపోయేది సార్. కన్ఫర్మ్ అవును. అయిపోయేది. అవునవును. జస్ట్ మిస్ అంతే ఏం లేదు. కానీ మీరు డోంట్ వరీ ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీకు ఫస్ట్‌లో వచ్చినప్పటికి, ఇప్పటికి మీకు కమ్యూనికేషన్ కూడా కొంచెం మీకు ఎలా మాట్లాడాలని తెలుస్తుంది గదా! ఇంప్రూవ్ అయింది సార్. అంటే మా ఎట్లా మాట్లాడాలి? ఎట్లా ప్రొనౌన్సియేషన్ ఎలా మాట్లాడాలి? వాళ్ళ ఇష్యూ ఎలా చేసుకోవాలి? నేను మళ్ళీ వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలనేది వాట్ ఈస్ వాట్ అనేది హ్మ్. హ్మ్. అర్థమైంది సార్. అవును. సో, అంటే మీకు దాన్ని బట్టి ఏందంటే మీరు మాట్లాడే కొద్దీ మీకు ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతది ఆటోమేటిక్‌గా. డెవలప్ అవుతుంది. అవును సార్. అవునవునవును. ఇది ఇది ఇలా మోటివేట్ చేయటం కూడా మాకు చాలా ఉపయోగం సార్. ఇలా మోటివేట్ చేయటం కూడా చాలా మన ఈ మోటివేషన్ మోటివేట్ వల్ల మేము హ్మ్. నేర్చుకోగలుగుతాం. ఏంటండి? ఈ మోటివేట్ వల్ల మేము ఎస్ఐపి నేర్చుకోగలుగుతాం సార్. ధైర్యం ఉంటది. ఎస్ఐపి అన్నట్టుగా భయం లేకుండా ఎస్ఐపి ఏముందిలే అన్నట్టుగా ఆ మోటివేట్ వల్ల మేము ఎస్ఐపి నేర్చుకొని జాబ్ కొట్టగలుగుతాం. మీకు నేను ఫస్ట్‌లోనే చెప్పాను. ఎస్‌ఏపీ నేర్చుకోవడం చాలా సింపుల్‌గా ఉంటది. సింపుల్‌గానే నేర్చుకోవచ్చు మనం. కానీ రియల్ టైమ్‌లో కష్టం అని చెప్పాను మీ అందరికీ కూడా. అవును సార్. అలా చెప్పారు. అవును. సో, తర్వాత దాన్ని మేము బట్టి నేను మీరు చెప్పింది కరెక్టా కాదా? మీరు కరెక్టే సార్. అది. చెప్పండి ఏదో చెప్తున్నారు? సబ్జెక్ట్ పరంగా మీరు చెప్పేదాన్ని బట్టి మాకంత ఏం కష్టం అనిపించట్లేదు. ఈజీగానే ఉందని. మేము హ్మ్. రియల్ టైమ్‌లో కూడా ఫేస్ చేయగలుగుతాం. నో ప్రాబ్లమ్ సార్. ఓకే. మీ ఓకే. సపోర్ట్ ఉంటే చాలు. సపోర్ట్ ఉంటదండి. ఆల్‌వేస్ ఉంటది సపోర్ట్. చాలు హ్మ్. సార్. ఆ మాట అంటే చాలు. ఆల్‌వేస్ ఉంటదండి. మన సపోర్ట్ ఉంటది. రేపు రియల్ టైమ్‌లో కూడా మీరందరూ కూడా జాబ్‌లు కొడతారు. ఎందుకంటే మనం ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు తెలిసి హ్మ్. తెలిసిన వాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. తెలియకుండా జాబ్‌లొచ్చి మనకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉన్నవాళ్ళు ఆల్‌మోస్ట్ ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు. మనం ఒక 3 మంత్స్‌లో 10 మందితో జాబ్‌లు కొట్టించామంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అవును సార్. అందరూ అవును కూడా సార్. ఇంకోటి వాళ్ళు ఎంత మొన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు జాబ్స్ కొట్టగలిగారు. అది మొన్న ఒకాయనకి జాబ్ వచ్చిందని చెప్పాను గదా మీకు. ఆయన మీకు ఆల్రెడీ మీ గ్రూప్‌లో వాళ్ళకి కొంతమంది తెలిసే ఉంటారు. కాకపోతే ఇంకా మనం హ్మ్. ఆయనతోటి ఇంటర్వ్యూ తీసుకోలేదు. ట్రై చేస్తున్నాము. ఆయన ఆల్‌మోస్ట్ 12 లాక్స్ ప్యాకేజ్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. యాహ్! అవును సార్. గ్రేట్. అవును సార్. అవునవును. 12 ఎందుకంటే లాక్స్ అంటే మీరు జాబ్‌లు కొడుతుంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. అవును సార్. మేము సక్సెస్ అవుతే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. అదే అది. ఓకే. మీకు ట్రైనింగ్ పరంగా అయితే అంతా ఓకే గదా! ఏమి డౌట్ లేదు. నో అర్థమవుతుంది ప్రాబ్లమ్ గదంతా. సార్. ట్రైనింగ్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. నో హ్మ్. నో ప్రాబ్లమ్స్. ఎక్సలెంట్‌గా టీచింగ్‌లో అర్థమవుతుంది. కంటిన్యూ అవ్వచ్చంటారా? మాలాంటోళ్ళు? నో ప్రాబ్లమ్ సార్. కంటిన్యూ అవ్వాలి సార్. మీలాంటోళ్ళు చెప్తే కదా సార్ మాకు జాబ్స్ వచ్చేది. ఓకే. సింపుల్‌గా అర్థమైతేతున్నట్టు చెప్తున్నారు కాబట్టి అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చెప్తున్నారు కాబట్టి నో ప్రాబ్లమ్ సార్. అంటే హ్మ్. స్టూడెంట్స్‌కి ఏ రకంగా ఎలాంటివి కావాలనేది మీకు కొంచెం
చెప్పడం బట్టి మీకు అర్థమైంది కాబట్టి మాకు చెప్తున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్ సార్. ట్రైనింగ్ కంటిన్యూ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. చాలా మందికి హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. చాలా మంది లైఫ్ స్థిరపడాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వర్తుల గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అప్లోడ్ చేద్దాం యూట్యూబ్‌లో. సారీ ఓకే. ఆడియో. ఓకే. బాయ్. ఓకే. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్.